నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ప్రాణాంతక జబ్బుల గురించి అడిగితే మనలో చాలామంది గుండెపోటు, క్యాన్సర్లు, ఎయిడ్స్, మలేరియా, టీబీ ఇలా అనేక రకాల వ్యాధుల గురించి చెప్పుకుంటూ పోతారు. నిజమే, ఇవన్నీ ప్రాణాంతక జబ్బులే. కానీ వీటికంటే కూడా ఎక్కువగా మన ప్రాణాల్ని కబలిస్తున్న జబ్బు మరొకటి ఉంది. దాని పేరే నిమోనియా. వాడుకలో నిమ్ము అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది నిమోనియా బారిన పడి మరణిస్తున్నారు. దీన్ని బట్టే నిమోనియా ఎంత ప్రమాదకరమైన సమస్యో అర్థం చేసుకోవచ్చు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించే నిమోనియాకు అసలు కారణాలేమిటో, దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాస సమస్త ప్రాణికోటికి ప్రాణాధారం. శ్వాసక్రియ జరగకపోతే ఏ జీవికి ప్రాణం లేదు. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి వెళ్లిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అది జీవక్రియలకు అవసరమైన ఆక్సిజన్ను ఊపిరితిత్తుల చివరి భాగమైన ఆల్వియోలై అనే గాలిగదిలో మార్పిడి చేసి జీవక్రియల్లో విడుదలైన హానికారక వ్యర్థవాయువులైన కార్బన్ డయాక్సైడ్ వంటి వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండడం వల్లనే ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఊపిరితిత్తుల్లోని అత్యంత కీలకమైన గాలిగది ఆల్వియోలై అనే భాగంలో ఈ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల మార్పిడి జరుగుతుంటుంది. ఏదైనా కారణాల వల్ల ఆల్వియోలైలో ద్రవాలు చేరితే వాయు మార్పిడి జరగక శ్వాసక్రియ సక్రమంగా సాగదు. ఆ పరిస్థితినే నిమోనియా అంటారు. వాడుకలో నెమ్ము చేసిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని పిలుస్తుంటాం. మొదట ఈ న్యూమోనియా అనేది లంగ్లో వచ్చే ఒక ఇన్ఫెక్షన్, అంటువ్యాధి. ఈ లంగ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ రెండు రకాలు: బ్రాంకైటిస్, న్యూమోనియా. బ్రాంకైటిస్ అంటే మన గాలి గొట్టాలు ఉంటాయి కదా, విండ్ పైపు, వీటికి వచ్చే ఇన్ఫెక్షన్ని బ్రాంకైటిస్ అంటాం. అలాగే ఊపిరితిత్తుల్లో ఒక భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్ని న్యూమోనియా అంటాం. ఈ న్యూమోనియా ఏ వయసు వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంది. ఈ న్యూమోనియా ఎక్కువ తరచుగా వచ్చేది చిన్న వయసు ఉన్న వాళ్ళకి, లేదా 65 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి. చిన్న వయసు వాళ్ళకి కానీ, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి న్యూమోనియా తరచుగా రావడమే కాకుండా వచ్చిన న్యూమోనియా సివియర్ న్యూమోనియా అంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగే న్యూమోనియా ఎందుకు వస్తుంది? ఈ న్యూమోనియా అనేది నార్మల్గా మనము శ్వాస తీసుకున్నప్పుడు గాలి మన నోస్ ద్వారా, ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ గాలి గొట్టాల ద్వారా లంగ్స్లో శ్వాసకోశ నాళాలకు వెళ్ళి అక్కడి నుంచి చిన్న చిన్న బ్యాగ్స్, సాక్ లైక్ స్ట్రక్చర్స్, అల్వియోలస్ అని ఉంటుంది. సో ఈ గాలి బయట నుంచి లోపలికి వెళ్ళి ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ను అల్వియోలస్లో రక్తంలోకి చేరబడుతుంది. ఈ గాలి మనం తీసుకుంటున్నప్పుడు, మన నోస్ ద్వారా తీసుకుంటున్నప్పుడు రకరకాల బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈ వాతావరణంలో ఉంటాయి. ఈ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా వైరస్ను మన లంగ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళకుండా మన శరీరంలో రకరకాల రోగనిరోధక శక్తి లంగ్లో కానీ సిస్టమిక్ ఇమ్యూనిటీ కానీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి నోస్లో చిన్న చిన్న హెయిర్ ఉంటుంది, దానివల్ల పెద్ద పెద్ద పార్టికల్స్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. అలాగే మన విండ్ పైప్లో కానీ బ్రాంకైలో గాలి గొట్టాల్లో కానీ చిన్న ఫైన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ సీలియా అంటాం. ఈ సీలియా అనేవి బ్యాక్టీరియా, కఫము లోపలికి చేరకుండా అవి బయటికి పంపించేస్తూ దగ్గు ద్వారా ఆర్ కఫం ద్వారా బయటకు పంపించేస్తూ ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ లోకల్ ఇమ్యూనిటీ దెబ్బతింటుందో ఆర్ ఇన్ జనరల్ మన సిస్టమిక్ ఇమ్యూనిటీ దెబ్బతింటుందో అప్పుడు మనకి న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్ వచ్చిన న్యూమోనియా సివియర్గా టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనము చూసుకుంటే లోకల్ ఇమ్యూనిటీ అంటే, ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ స్మోకర్స్ ఉంటారు, వాళ్ళకి ఊపిరితిత్తుల్లో గాలి గొట్టాల్లో ఉండే సీలియా అంతా డ్యామేజ్ అవ్వడం వల్ల కఫం ఎక్కువ ఫామ్ అవుతుంది. కఫం వచ్చినా కూడా అది మనకి ప్రొటెక్టివ్ మెకానిజం ఫామ్ అవ్వదు. సో దాంతో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. దాంట్లో సీలియరీ స్ట్రక్చరే అబ్నార్మల్గా ఉండడం వల్ల వాళ్ళు అవి ఎటువంటి ప్రొటెక్షన్ని ఆఫర్ చేయాలి. ఇంకా సిస్టమిక్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం అంటే ఇన్ జనరల్ మన రోగనిరోధక శక్తి తక్కువ ఉండే కండిషన్స్, ఏదైతే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, లేకపోతే క్యాన్సర్లో కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్, అలా కాకుండా లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉండి షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్, హార్ట్ డిసీజ్ ఉండే పేషెంట్స్, కిడ్నీ డిసీజ్ ఉండే పేషెంట్స్, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ న్యూమోనియా వీళ్ళకి ఎక్కువ అన్నమాట. న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక ఇన్ఫెక్షన్. సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్,
ప్రోటోజోవాల కారణంగా నిమోనియా సోకుతుంటుంది. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా ఈ సూక్ష్మజీవులు మన శరీరాలోకి చేరుతాయి. అయితే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే యాంటీబాడీస్, తెల్ల రక్త కణాలు వీటిని నిర్వీర్యం చేసి శరీరానికి రక్షణ కలిగిస్తుంటాయి. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాటి తీవ్రత ఎక్కువగా ఉన్నా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కొనలేకపోవచ్చు. ఇలాంటప్పుడు నిమోనియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిమోనియాతో బాధపడుతున్నప్పుడు చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి సాధారణంగా ఉంటాయి. కొందరిలో దగ్గుతో పాటు రక్తం కూడా పడవచ్చు. కొంతమందిలో కఫం చిక్కగా, కొందరిలో పల్చగా పడవచ్చు. కఫం రంగు ఎరుపుగా కానీ, పసుపుగా కానీ, ఆకుపచ్చగా కానీ ఉండవచ్చు. కొంతమందిలో కఫం దుర్వాసన వేస్తుంటుంది. ఈ లక్షణాలను బట్టి నిమోనియా కారణాలను కొంతవరకు అంచనా వేయవచ్చు. న్యూమోనియా కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే రకరకాల బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఇవన్నీ ఉంటాయి. యూజువల్గా ఈ సీజన్లో అంటే మనకి చలికాలంలో న్యూమోనియా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వైరల్ న్యూమోనియాస్ సీజన్ చేంజ్ అయినప్పుడు వైరల్ న్యూమోనియాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ వైరల్ న్యూమోనియాస్లో ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా, కోవిడ్ న్యూమోనియా ఇవన్నీ మనకు తెలుసు. అలాగే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్లో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా చాలా కామన్గా న్యూమోనియా కాజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఫంగల్ న్యూమోనియాని కూడా చాలా చూస్తూ ఉంటాము. ఈ ఫంగల్ న్యూమోనియా అనేది చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ ఫంగల్ న్యూమోనియా అవి మన బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇందాక మనం అనుకున్న వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, రకరకాల ఇమ్యూనిటీ తక్కువ ఉండే కారణాలు కలిగిన వాళ్ళకి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటాం, వీళ్ళందరికీ న్యూమోనియాస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ న్యూమోనియా వచ్చినప్పుడు మనకి ఏమేమి లక్షణాలు ఉంటాయి? సో ఎనీ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్కైనా చలి, జ్వరంతో పాటు చలి, న్యూమోనియా లంగ్ ఇన్ఫెక్షన్ కాబట్టి దగ్గుతో కఫము, ఆ కఫంలో కొంత పచ్చగా కానీ ఒక్కోసారి బ్లడ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ న్యూమోనియా పక్కనే స్ప్రెడ్ అవుతూ ఉంటే, ప్లూరాలో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటే మనం గాలి తీసుకుంటున్నప్పుడు ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకా న్యూమోనియా ఇంకా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆయాసము, దడ, బాగా ఇబ్బంది పడడం శ్వాస తీసుకోవడానికి, ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వివిధ రకాల పరీక్షలు చేయడం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ చేస్తారు. నిమోనియా బారిన పడడానికి మన ఒంట్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే కారణమని చెబుతారు నిపుణులు. 5 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో వ్యాధి నిరోధకత బలహీనంగా ఉండడంతో వారికి చాలా తేలికగా నిమోనియా సోకుతూ ఉంటుంది. నిమోనియా జబ్బు ఎలా ప్రాణాంతకంగా పరిణమిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిమోనియా ఎక్కువగా పిల్లల్లోనూ 65 ఏళ్లు పైబడ్డ వారిలోనూ కనిపిస్తుంటుంది. గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, హెచ్ఐవి, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, ఒంట్లో సహజంగానే వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు, ధూమపానం అలవాటు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా నిమోనియా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఒకే చోట ఎక్కువ మంది ఉన్నప్పుడు నిమోనియా ఎక్కువగా కనిపిస్తుంటుంది. పిల్లల్లో రెస్పిరేటరీ సింషియల్ వైరస్, పెద్దవారిలో ఇన్ఫ్లుయెంజా వైరస్ వలన జలుబు, దగ్గు, తర్వాత నిమోనియా తరచుగా వస్తుంటుంది. ఆస్పిరేషన్ అంటే పొరపాటుగానో, ప్రమాదవశాత్తుగానో ఆహారపు తునకలు కానీ, వస్తువులు కానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు కూడా నిమోనియా వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. న్యూమోనియా మరీ చిన్నపిల్లల్లో అంటే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు కానీ, అలాగే 65 సంవత్సరాల పైన ఉన్న వృద్ధులకు కానీ, అంటే మలి వయసు ఉన్న వాళ్ళకు కూడా సివియర్ న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వ్యాధి తీవ్రత వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇలా చిన్నపిల్లల్లో ఎందుకు ఎక్కువ ఉండే అవకాశం ఉందంటే వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండడమే కాకుండా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల, వాళ్ళ ఊపిరితిత్తుల ఎదుగుదల తక్కువ ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల డ్యామేజ్ అయిపోయి కాంప్లికేషన్స్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇంకా పెద్ద ప్రాబ్లం అవ్వడం కాకుండా వెంటిలేటర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే 65 సంవత్సరాల మీద ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి కంట్రోల్లో లేని వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాడే మందుల వల్ల కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఈ రుమటాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రుమటాయిడ్ ప్రాబ్లం వల్లనే కాకుండా రుమటాయిడ్ ప్రాబ్లంకి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఇమ్యూనిటీ తక్కువ అయ్యి ఈ న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే అనుకున్నామో, ఈ రుమటాలజీ కానీ, కార్డియాక్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ రెగ్యులర్గా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన
అవసరం ఉన్నది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చినప్పుడు, అంటే మనకి ఫ్లూ కానీ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ కూడా ఎక్కువ చూస్తుంటాం. అలాగే మనం కోవిడ్ టైంలో కూడా చూసాం. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత అయినా న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ కానీ, అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ కానీ, అలాగే స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉండేది కోవిడ్ తర్వాత. సో ఈ న్యూమోనియా అనేది ఒక లంగే ఎఫెక్ట్ చేయకుండా మన బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ న్యూమోనియాని మనం ఎంత త్వరగా తెలుసుకొని, ఎంత త్వరగా వ్యాధి నిర్ధారణ చేసుకొని, అంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోగలిగి ఉంటాం. న్యూమోనియాను యాంటీబయాటిక్స్తో చాలా తేలిగ్గానే తగ్గించవచ్చు. అయితే కొందరిలో కొన్ని సందర్భాలలో న్యూమోనియాను నిర్లక్ష్యం చేయడం వల్ల కనిపించే దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్నకు చెందిన వారిలో ఈ దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులైన సిఓపిడి లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలోనూ ఈ దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండటం, నిమోనియాతో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో చీము చేరడం, బ్యాక్టీరియమియా అంటే నిమోనియా ఊపిరితిత్తుల నుంచి రక్త ప్రవాహంలోకి, అక్కడి నుంచి అన్ని అవయవాలకు చేరడం. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. సాధారణంగా నిమోనియా వచ్చిన రోగుల్లో కోలుకోవడానికి ఉండే అవకాశాలే చాలా ఎక్కువ. కానీ చాలా అరుదైన సందర్భాలలో మాత్రం కేవలం 5-10% కేసుల్లో మాత్రమే ఒక్కోసారి పరిస్థితి విషమించవచ్చు. న్యూమోనియా అనేది కరెక్ట్ టైంలో మనం అడ్రస్ చేయకపోతే, అంటే మనము ఎప్పుడైతే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి న్యూమోనియాకి, అంటే ఇప్పుడు జ్వరము 2 రోజులకు మించి 3వ రోజు 4వ రోజు జ్వరం వస్తుంది, దగ్గుతో కఫంతో బ్లడ్ పడుతుంది, అలాగే అలా కాకుండా ఛాతీ నొప్పి వస్తుంది. వైరల్ న్యూమోనియా వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని వచ్చినప్పుడు సడన్గా వీక్ అయిపోవడము, అలా కాకుండా 60 సంవత్సరాలు పైన పడిన వాళ్ళకి న్యూమోనియా వచ్చినా కూడా జ్వరం వచ్చే అవకాశం ఉండదు, దగ్గు ఉండకపోవచ్చు. వాళ్ళు సడన్గా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు సెన్సోరియం మారిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ న్యూమోనియా వార్నింగ్ సైన్స్ అంటాం. ఈ వార్నింగ్ సైన్స్ని మనం పట్టించుకోకుండా మనకి చిన్న దగ్గే అనుకుంటే అది డెఫినెట్గా ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అవ్వడం వలన సివియర్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. యూజువల్గా 75-80 సంవత్సరాల వయసు దాటిన తర్వాత రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ, అంటే మోర్టాలిటీ ఎట్లాగో ఎక్కువ ఉంటుంది, కానీ కామనెస్ట్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ ఓల్డ్ పీపుల్ ఈజ్ న్యూమోనియా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్లనే వీళ్ళు డెత్ అనేది మోస్ట్ కామన్గా జరుగుతూ ఉంటుంది. న్యూమోనియా అనేది తప్పకుండా అంటువ్యాధి. సో అందుకని న్యూమోనియా వచ్చిన వాళ్ళు, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు దగ్గినప్పుడు వాళ్ళ కఫము ఇవన్నీ కూడా వాటి ద్వారా పక్కనున్న మనుషులకి ఎయిరోజాల్స్ ఫామ్లో కానీ డ్రాప్లెట్ ఫామ్లో కానీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కంపల్సరీ మాస్క్ వేసుకోవడం వల్ల, ఆర్ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో మనకి వర్క్కి దూరంగా ఉండడం వల్ల, ఫ్యామిలీ మెంబర్స్కి కొంత దూరంగా ఐసోలేషన్ పాటించడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూడొచ్చు. ఈ న్యూమోనియా వచ్చినప్పుడు మనకి యూజువల్ రికవరీ టైం అని ఉంటుంది. ఈ నార్మల్గా మనం ఇంట్లో ట్రీట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఒక 3 to 5 డేస్లో రికవరీ అనేది చూపించాలి. 3 డేస్ తర్వాత వాళ్ళు రికవరీ వచ్చినా కూడా దే హ్యావ్ టు కంప్లీట్, అంటే మొత్తం కోర్స్ యాంటీబయాటిక్స్ కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి న్యూమోనియా వచ్చిన తర్వాత వీక్నెస్ కానీ దగ్గు కానీ కనీసం ఒక 4 నుంచి 6 వారాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే హాస్పిటల్లో న్యూమోనియా వచ్చి అడ్మిట్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళు కనీసం 3 నుంచి 6 వారాలు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2వ వారం నుంచి ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు 2వ వారం నుంచి ఆఫీస్కి అటెండ్ అవ్వచ్చు, కానీ వాళ్ళు ఫ్లూయిడ్స్ బాగా తీసుకొని రెస్ట్, కొంచెం టైంకి నిద్ర అనేది కంటిన్యూస్గా పాటించాల్సి ఉంటుంది. చాలా కాలంగా జలుబు అనేది ఏంటి అంటే ఇవన్నీ ఎలర్జీ కానీ సైనస్ వలన కానీ చాలా కాలంగా జలుబు అనేవి ఉంటాయి. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా సైనస్లో నుంచి ఆస్పిరేట్ చేయడం వల్ల లంగ్లో న్యూమోనియా వచ్చే అవకాశము 100% ఉంటుంది. నిమోనియాను చాలా వరకు యాంటీబయాటిక్స్ మందులతో తేలికగానే తగ్గించుకోవచ్చు. అయితే వచ్చిన చిక్కేమిటంటే వచ్చింది నిమోనియా అని తెలుసుకోలేకపోవడం, వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావడం, చికిత్స ఆలస్యంగా మొదలు పెట్టడంతో నిమోనియా తాలూకు దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. నిమోనియాకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిమోనియా బారిన పడ్డప్పుడు రోగిలో కనిపిస్తున్న లక్షణాలను బట్టి నిమోనియాను డాక్టర్లు చాలా వరకు అంచనా వేస్తుంటారు. ఎక్స్రే, కళ్ల పరీక్ష, కొన్ని సందర్భాలలో యూరిన్ యాంటిజెన్, కల్చర్ సెన్సిటివిటీ, రక్త పరీక్షల సాయంతో నిమోనియాను ఖచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. రక్త పరీక్షలో తెల్ల రక్త కణాల సంఖ్య
ఈఎస్ఆర్ వంటి వాటి వలన వ్యాధి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. అలాగే వ్యాధి తీవ్రతను కూడా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల సాయంతో వ్యాధికారకాలైన సూక్ష్మజీవులను గుర్తించడమే కాకుండా వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయగలుగుతారు. న్యూమోనియాను తొలి దశలోనే గుర్తించి సకాలంలో యాంటీబయాటిక్స్ చికిత్స మొదలు పెడితే వ్యాధి చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. న్యూమోనియా దుష్ఫలితాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. న్యూమోనియా మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యాంటీబయాటిక్ చికిత్స తర్వాత కూడా మెరుగుదల కనిపించని సందర్భాలలో బ్రాంకోస్కోపీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఎటుపడితే అటు తేలిగ్గా ఉంగే ఒక గొట్టానికి కెమెరాను అమర్చి ట్రాకియా, బ్రాంకైలలోని లోపలి దృశ్యాలను పరిశీలించడంతో పాటు అక్కడి ద్రవాల నమూనాలను సేకరించడం, అవసరాన్ని బట్టి చిన్న మొక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపిస్తుంటారు. వ్యాధి నిర్ధారణ చేయడానికి ఫస్ట్ హిస్టరీ, అంటే మనము ఎప్పటి నుంచి జ్వరం ఉంది, దగ్గు, కఫము ఎలా ఉన్నాయి ఏంటి అనేది హిస్టరీ తీసుకుంటారు. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనం గాలి ఎన్నిసార్లు తీసుకుంటున్నాము, పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ శాచురేషన్స్ ఎంత వస్తున్నాయి, అలాగే మన పల్స్ ఎంత ఉంది, మన బీపీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేయడం వల్ల సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తారు. అలాగే మన లంగ్స్లో వచ్చే శబ్దం ద్వారా కొంత న్యూమోనియా ఎక్కడ ఉంది ఏంటి అని తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత కన్ఫర్మేషన్ కోసం, అంటే వ్యాధి నిర్ధారణ కోసం చెస్ట్ ఎక్స్రే చేస్తాం. చెస్ట్ ఎక్స్రేలో ఒక లోబ్లో ఉందా, లంగ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉందా న్యూమోనియా అనేది తెలుస్తుంది. ఇవి కాకుండా ఇవి ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్. ఇవి కాకుండా మనకి న్యూమోనియా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా కఫం పరీక్ష, కఫంలో కూడా కల్చరు, ఇప్పుడు వచ్చే మాలిక్యులర్ ఎస్సేస్, ఇంకా అదేవిధంగా బ్లడ్ టెస్ట్లు, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, అదే న్యూమోనియా నుంచి ఇన్ఫెక్షన్ లంగ్లో నుంచి మిగిలిన ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిందా అంటే బ్లడ్ కల్చరు, లేకపోతే కిడ్నీ మీద కానీ లివర్ మీద కానీ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా అంటే కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ చేయడం వల్ల తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సిటీ స్కాన్లో మనకి న్యూమోనియా ఎక్కడెక్కడ ఏ లోబ్స్లో ఉంది, ఎంత సివియర్గా ఉంది అనే క్లియర్ పిక్చర్ వస్తుంటుంది. తర్వాత మనం బ్రాంకోస్కోపీ అని ఇంకో పరీక్ష ఉంటుంది. ఈ బ్రాంకోస్కోపీ అనేది ఎవరికి చేస్తామంటే ఎప్పుడైనా చాలా సివియర్ న్యూమోనియా వచ్చినా, అలా కాకుండా న్యూమోనియా ట్రీట్మెంట్ ఇనీషియల్గా ఇచ్చిన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోయినా, అలా కాకుండా న్యూమోనియా ప్రతిసారి ఒకటే లంగ్లో ఒకటే లోబ్లో వస్తున్న బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ చేయడం ద్వారా కఫం అక్కడి నుంచి పరీక్ష చేసి టెస్ట్కి పంపించి ఆ కఫంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ తెలుసుకోవడం వల్ల వాటిని మనం తొందరగా అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు న్యూమోనియా మనకి కన్ఫర్మ్ చేసుకున్నాం, మనం ఇప్పుడు ఒక బ్యాక్టీరియానో వైరస్సో ఐసోలేట్ అయిపోయింది. సో అది మన ఫ్లూనా లేకపోతే న్యూమోకోకల్ న్యూమోనియా అని తెలుసుకోవడం వల్ల సో దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి మనం ఈ టెస్టులు చేయకుండానే ఎంపెరిక్ యాంటీబయాటిక్స్ అంటాం. ఎంపెరిక్ యాంటీబయాటిక్స్తోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలామంది పీపుల్ రికవర్ అవుతుంటారు. ఈ న్యూమోనియా ట్రీట్మెంట్లో వచ్చి సో టెస్ట్లు అయిన తర్వాత సో ఇంట్లో ట్రీట్మెంట్ ఇవ్వాలా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే మనము రూమ్లోనా ఐసీయూలోనా ఇవన్నీ డిసైడ్ చేయడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియా వాటి ద్వారా 65 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆయాసం ఎక్కువ ఉన్న, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న మనము ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆక్సిజన్ తక్కువ ఉండడము, ఆయాసం ఉండడమే కాకుండా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం. ఈ న్యూమోనియా వల్ల ఇన్ఫెక్షన్ బాడీలో ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్కి స్ప్రెడ్ అయ్యి ఒక్కోసారి కిడ్నీ షట్ డౌన్, అలాగే హార్ట్ మీద ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ మనం ఐసీయూ అడ్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ న్యూమోనియా సివియారిటీ అనేది మనము డిసైడ్ చేయడం వల్ల మనము ట్రీట్మెంట్ని ఇంట్లోన యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వల్ల ట్రీట్ చేయొచ్చా, లేకపోతే హాస్పిటల్లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ పెట్టి ట్రీట్ చేయాలా అనేది తెలుసుకోవచ్చు. అలాగే న్యూమోనియా కాంప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కాంప్లికేషన్స్ న్యూమోనియా వల్ల ఏమేమి వచ్చే అవకాశం ఉంటాయి? న్యూమోనియా స్ప్రెడ్ అయ్యి లంగ్లో ఉన్న ఇన్ఫెక్షన్ ప్లూరా దాకా స్ప్రెడ్ అయితే అక్కడ ఒక్కోసారి వాటర్ లాగా కానీ పస్ లాగా కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాటర్ కానీ పస్ కానీ ఫామ్ అయినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవడమే కాకుండా పస్ అక్కడ అక్యుములేట్ అవ్వడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనము చిన్న మినిమల్లీ ఇన్వేజివ్ చిన్న ఐవీ లైన్స్ ద్వారా కానీ, ఒక్కోసారి అవసరం ఉంటే పెద్ద సర్జరీ ద్వారా కానీ, అంటే థొరకోస్కోపిక్ సర్జరీస్ కానీ ఓపెన్ సర్జరీస్ కూడా అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లోకల్ కాంప్లికేషన్స్ కాకుండా న్యూమోనియా స్ప్రెడ్ అయ్యి ఒక్కోసారి హార్ట్ వాల్వ్ మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. న్యూమోనియాలో మోస్ట్ కామన్గా వైరస్, బ్యాక్టీరియా అనుకున్నాం కదా. బ్యాక్టీరియా అనేది స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా మోస్ట్ కామన్గా వస్తుంది. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోకోకస్ వ్యాక్సిన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్లో కొత్తగా మనకి ప్రివనార్ 20 అనే వ్యాక్సిన్ ఏదైతే వస్తుందో అది లైఫ్లో ఒకసారి తీసుకుంటే న్యూమోకోకల్ న్యూమోనియా వచ్చే సివియారిటీ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఫ్లూ వ్యాక్సిన్, ఫ్లూ అనేది వైరస్.
ఇది ప్రతి సంవత్సరము ప్రతి 6 నెలలకి దాని స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మారడం వల్ల మనకి ఫ్లూ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫ్లూ రాకుండా మనకి ప్రతి సంవత్సరము ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అలాగే స్మోకింగ్, లాంగ్ టర్మ్ స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల లంగ్ ఇమ్యూనిటీని కొంతవరకు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకెప్పుడైనా మన ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, అంటే దగ్గు, కఫము, ఆయాసము ఇవన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళు దగ్గేటప్పుడు వాళ్ళు ఆ కఫము అంతా బయటికి రాకుండా ఎక్కడైనా మనకి ఒక మాస్క్ పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఇలా మనం అడ్డం పెట్టుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకునే అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నిమోనియా విషయంలో ఈ సూత్రం 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. నిమోనియా నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా న్యూమోకోకల్ టీకాను తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉన్నవారు దాన్ని పూర్తిగా మానేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. చేతులను నిత్యం సబ్బు ద్వారా కానీ లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్ల సహాయంతో శుభ్రపరచుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. జలుబు చేసినప్పుడు, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నప్పుడు అవి తగ్గే వరకు ఇతరులకు దూరంగా మసులుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు ముక్కుకు అడ్డుగా పెట్టుకోవాలి. నివసించే ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంట్లో రోగ నిరోధక శక్తి సన్నగిల్లకుండా చూసుకోవాలి. మంచి సమతులాహారం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిమోనియాను మనం చక్కగా అడ్డుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే నిమోనియాను త్వరగా గుర్తించడంతో పాటు అంతే త్వరగా చికిత్స మొదలుపెట్టాలి. ఇక న్యూమోకోకల్ టీకాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించడం, పొగ, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం అనేవి నిమోనియా జబ్బును చాలా వరకు నివారిస్తాయి.